హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీకు ఈ వీడియోలో నేను మీ ఆండ్రాయిడ్ ఫోన్ని పూర్తిగా ఐఫోన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, దీనికి మీకు 4 యాప్స్ కావాలి. కంట్రోల్ సెంటర్, యాపిల్ కీబోర్డ్, iOS 10 లాంచర్, ఐఫోన్ స్క్రీన్ లాక్. ఓకే, మీరు అసిస్టివ్ టచ్ కూడా ఆప్షనల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాది మీ ఫోన్ కాబట్టి ఆటోమేటిక్గా ఇందులోనే ఇన్బుల్ట్గా ఉంటుంది కాబట్టి నేను డౌన్లోడ్ చేయలేదు. ఆ యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యాప్స్ అన్ని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని ఎలా వాడాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మెయిన్ది iOS 10 లాంచర్. ఇదే అన్నిటికంటే మెయిన్ మనకు తెలిసిన విధంగా. ఓకే, మీరు iOS 10 లాంచర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే చూడండి, మీ డివైస్ మొత్తం iOS లాగా మారిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా అదే మారిపోతుంది. సో మిగతా అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ లాంచర్ వరకే చేంజ్ అవుతుంది. నోటిఫికేషన్ బార్ మిగతా అంతా సేమ్ ఉంటుంది. దాన్ని ఎలా మారాలో ఇప్పుడు మళ్ళీ చూద్దాం మనం. సో ఇంకో యాప్ వచ్చేసరికి యాపిల్ కీబోర్డ్ అనమాట. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా యాపిల్ కీబోర్డ్ని ఓపెన్ చేయండి. మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎలా అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి, మీ డిఫాల్ట్ కీబోర్డ్ని యాపిల్ కీబోర్డ్గా చేంజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ కీబోర్డ్ని చూసినట్లయితే మీరు యాపిల్ కీబోర్డ్ లెక్క మారిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ యాప్ వచ్చేసరికి కంట్రోల్ సెంటర్ యాప్. ఈ కంట్రోల్ సెంటర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ సర్వీస్ అనే దాని మీద క్లిక్ చేయండి. స్టార్ట్ సర్వీస్ అనే దాని మీద క్లిక్ చేయగానే మీకు కింద ఇది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఐఫోన్ వచ్చినట్టు వస్తుంది అనమాట మనకి. సో ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్దాం. ఓకే, నెక్స్ట్ యాప్ వచ్చేసరికి మెయిన్ది. ఈ మెయిన్ యాప్ ఏంటంటే ఐఫోన్ స్క్రీన్ లాక్. ఓకే, ఈ ఐఫోన్ స్క్రీన్ లాక్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. మీరు ఇక్కడ ఎనేబుల్ అనేది క్లిక్ చేయండి. ఎనేబుల్/డిసేబుల్ లాక్ స్క్రీన్ అని ఉంటుంది, చూసారా? దీన్ని ఇలా ఎనేబుల్ చేయండి. ఎనేబుల్/డిసేబుల్ లాక్ స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, మీ ఫోన్ ఐఫోన్ లాక్ స్క్రీన్ లాగా మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 4 యాప్స్ని ఒకేసారి ఓపెన్ చేసినట్లయితే మీ ఫోన్ మొత్తం ఐఫోన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. మీరు చూడండి, మొత్తం ఐఫోన్ ఐకాన్స్ మరియు కిందిలా పైకి లేపగానే మీకు ఇలా టాస్క్ బార్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇది నోటిఫికేషన్స్ అంటే ఐఫోన్కి మీకు తెలిసిన విధంగా. అంతేకాదు లాక్ స్క్రీన్ కూడా అద్భుతంగా చేంజ్ అయింది. చూడండి, మీరు చూసిన విధంగా లాక్ స్క్రీన్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. అంతేకాదు మరియు కీబోర్డ్ కూడా చేంజ్ అయింది. మీరు చూసినట్లుగా కీబోర్డ్ కూడా ఐఫోన్ లెక్క చేంజ్ అయింది. సో ఈ 4 యాప్స్ యూజ్ చేసి మీ ఫోన్ని మీరు ఐఫోన్ లాగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ స్టెప్ అనమాట, అంటే మీ బూట్ యానిమేషన్ని iOS లాగా ఎలా చేంజ్ చేసుకోవాలి. కానీ మీకు రూటెడ్ అయి ఉండాలి. ఓకే, రూటెడ్ అయి ఉంటేనే దీని తర్వాత స్టెప్ని మీరు చూడండి, లేకపోతే వీడియో తీసేసేయండి. సో మీకు దీనికి ES ఫైల్ ఎక్స్ప్లోరర్ అనే యాప్ కావాలి. ఈ ES ఫైల్ ఎక్స్ప్లోరర్ అనే యాప్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. లేదా ప్లే స్టోర్లో కూడా అవైలబిలిటీ ఉంది. ఈ ES ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళండి. మీరు ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళండి. మీకు iOS బూట్ యానిమేషన్ అనే ఒక జిప్ ఫైల్ ఇస్తాను, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, iOS జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ చూసినట్లుగా బూట్ యానిమేషన్ iOS వైట్ అని చూసారా? దీన్ని కాపీ నొక్కండి. మీరు ఇక్కడ ఫస్ట్ కాపీ నొక్కండి. తర్వాత మీరు ఏం చేయాలంటే బ్యాక్ హోమ్ స్క్రీన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేసి రూట్ ఎక్స్ప్లోరర్ అని చూసారు, ఇక్కడ రూట్ ఎక్స్ప్లోరర్ని ఎనేబుల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లోకల్లో డివైస్ అని చూసారా? డివైస్లోకి వెళ్ళండి. డివైస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సిస్టమ్ అని ఉంటుంది, సిస్టంలోకి వెళ్ళండి. సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మీడియా అని ఉంటుంది, మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మీ నార్మల్ బూట్ యానిమేషన్ అనేది ఉంటుందన్నమాట, జిప్ ఫైల్. ఇది నార్మల్ బూట్ యానిమేషన్ జిప్ ఫైల్ అనమాట. ఇది మన నార్మల్ బూట్ యానిమేషన్ నేమ్ అనమాట. దీన్ని సేవ్ చేసుకోవడానికి మీరు దీన్ని రీనేమ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బూట్ యానిమేషన్ 1 2 3 ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చిన విధంగా రీనేమ్ చేసుకోండి. ఓకే, రీనేమ్ చేశాను. ఇందాక మనం కాపీ చేసాం చూసారా? అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు దాన్ని రీనేమ్ చేయాలన్నమాట. దాన్ని రీనేమ్ ఏమని చేయాలంటే బూట్ యానిమేషన్ .zip అని రీనేమ్ చేయాలి. దాన్ని బూట్ యానిమేషన్ .zip అని రీనేమ్. సో బూట్ యానిమేషన్ .zip అని రీనేమ్ చేయండి. ఇంకా అంతే. మీరు రీబూట్ చేసినట్లయితే మీకు iOS బూట్ స్క్రీన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ యాపిల్ యానిమేషన్ బూట్ లోగో వస్తుంది, వైట్ వస్తుంది. ఇక్కడ మీకు వైట్ బ్లాక్ 2 వేరియంట్స్ ఉంటాయి. 2 డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇష్టం వచ్చింది మీరు అక్కడ ఫైల్ నేమ్ రీనేమ్ చేయండి. ఓకే, ఈ విధంగా మీరు మీ ఫోన్ని మొత్తం టోటల్గా ఐఫోన్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.